అనంతపురం జిల్లాలో డిఎంహెచ్ఓల ఆకస్మిక తనిఖీలు అక్రమార్కుల్లో దడపుట్టించాయి. అనుమతులు లేని ల్యాబ్స్ లోపల మనుషులున్న అధికారులు తాళాలు వేసి వెళ్లిపోవడం స్థానికుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమ ల్యాబ్స్ పై ఉక్కుపాదం మోపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అనుమతులు లేని ల్యాబ్లపై కఠినంగా వ్యవహరించారు. నోటీసులు అంటించడమే కాదు, తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. అయితే కొన్ని చోట్ల లోపల మనుషులున్నా అధికారులు తాళాలు వేసుకుని వెళ్లిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలున్న వాళ్లు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు లోపలున్న వాళ్లను బయటికి తీశారు. ల్యాబ్ సీజ్ చేసేటప్పుడు అందులో మనుషులు ఉన్నారా లేదా అన్నది చూసుకోరా అంటూ అధికారుల తీరుపై స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. అసలు సీజ్ చేసిన ల్యాబ్ లో మనుషులున్న విషయం తమకు తెలియదంటున్నారు అధికారులు. ఎవరూ లేకపోవడంతోనే తాళం వేసినట్లు చెప్తున్నారు. 45 నిమిషాలు ఇక్కడే ఉన్నామండి. చుట్టుపక్కలందరినీ విచారించాము. తలుపు ఇది మూసే ఉంది, తీస్తే పైకి రావట్లేదు. కొట్టాము, ఏం చేసినా లేదు. అందుకని మేము అడుగు తగిలిచ్చాను చూడండి, అటు తగిలిచ్చేసి సీజ్ చేసి వెళ్ళాం. మొత్తంగా అనుమతులు లేకుండా ల్యాబ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు. ల్యాబ్ సీజ్ చేయడమే కాదు, కేసులు పెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామంటున్నారు.